ఈరోజు దేవుని వాగ్దానము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఈ వచనంలో యోహాను 2 విషయాలు చెప్తున్నారు. దేవుని దృష్టిలో మనం ఇప్పుడు ఏమై ఉన్నాము, భవిష్యత్తులో ఏమై ఉండబోతున్నాము. మనమిప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న తరువాత దేవుని పిల్లలమై ఉన్నామంట. ఒకసారి ఆలోచించండి. సృష్టికర్త అయిన దేవుడు, సమస్తము తన మాట చేత కలిగించిన దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవుడు, ఆయనకు మనం పిల్లలుగా ఉన్నామంట. ఎంత గొప్ప భాగ్యమో కదండి. ఇదంతా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యపడింది. ఆయన శిలువ పైన మన కోసం చనిపోయి దేవునితో మనకి సంబంధాన్ని మళ్ళీ ఏర్పరిచేలా చేశారు. కాబట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. పిల్లలు వాళ్ళ తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి ఎంత సులువుగా వెళ్ళిపోతారు. ఈ లోకంతో సంబంధం లేదు. ఈ లోకంలో ఏం జరిగినా కానీ వాళ్ళకి ఏం అవసరం ఉంటే వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు వారిని మందలించిన, క్రమశిక్షణలో పెట్టినా మళ్ళీ వాళ్ళ మాట వింటారు. తల్లిదండ్రుల మాట వింటారు, వాళ్ళ దగ్గరికే వెళ్తారు. అదేవిధంగా మనము దేవుని పిల్లలమై ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మనకి ఏ అవసరం ఉన్నా, దేని గురించి అయినా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలిగే భాగ్యాన్ని మనకి దేవుడు కలిగజేస్తున్నాడు. ఇదంతా ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి సాధ్యపడింది. ఇంకా 2వ భాగంలో మనము భవిష్యత్తులో ఏమవ్వబోతున్నాం, ఎలా ఉండబోతున్నాం అనేది యోహాను ఇక్కడ చెప్తున్నాడు. భవిష్యత్తులో ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు 2వ రాకడలో మనము ఆయనను చూస్తాము. అదేవిధంగా ఆయన మహిమ శరీరమును ఎలాగైతే పొందుకున్నారో అదే శరీరాన్ని, అలాంటి శరీరాన్ని, మహిమ శరీరాన్ని మనం కూడా పొందుకుంటాం. అందుకే ఇక్కడ ఆయనను పోలియుందుము అని ఉంటుంది. అంటే ఆయన మహిమ శరీరం లాగే మన మహిమ శరీరం కూడా ఉంటుంది. ఇది ఎంత భాగ్యమో కదా. ఒకసారి ఆలోచించండి. మనమేంటి, మన జీవితం ఏంటి, మనకు అసలు అర్హతే లేదు. అయినా కూడా దేవుడు ఎంతో ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు ఎంతో కృప చూపించి మనల్ని, ఆయన రాజ్యంలో మనం ఇంకా ఉన్నాము. ఇంకా ఆయన యొక్క గొప్ప కృపను బట్టి మనము త్వరలో మహిమ శరీరాన్ని పొందుకోబోతున్నాము. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూచి, యేసుక్రీస్తును చూచి ఆయనను పోలి ఉందమని ఈ వాక్యం చెబుతుంది. ఎంత గొప్ప వాగ్దానమో కదా. మీ జీవితంలో ఏం జరుగుతున్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా అవన్నీ దేవుని యొద్దకు తీసుకురండి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాము. అవన్నీ దేవునికి చెప్పి, దేవుని యొద్ద పెట్టి, సమస్తము ఆయనకే అప్పగించి, ఆయన చిత్త ప్రకారము ఆయన ఏం కోరుకుంటున్నాడో అదే మన జీవితాల్లో జరగాలని మనం వేడుకుందాం. భవిష్యత్తులో మనకు ఆయన ప్రసాదించే మహిమ శరీరమును బట్టి, నిత్య జీవమును బట్టి మనము ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వాధిపతి, సత్యస్వరూపి, మహిమగల మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ప్రభువా, ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, ఈ వాక్యంలో చదువుకున్నట్లు మేమందరూ కూడా మీ పిల్లలమై ఉన్నాము. మీ పిల్లలుగా మేము ఉండడానికి అర్హులము కాదు ప్రభువా. అయినా సరే మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి, మీతో పాటు ఉండడానికి, మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకోవడానికి మీరు మాకు కృప చూపించారు. యేసుక్రీస్తు ప్రభువా, మీరు శిలువ పైన చనిపోయి మేము రక్షణలోకి రావడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచారు. దానిని బట్టి మీకు స్తోత్రములు, మీకు వందనాలు ప్రభువా. దేవా, ఇంకా భవిష్యత్తులో మీరు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని పోలి ఉండే భాగ్యాన్ని మాకు కలుగజేయబోతున్నారు. ఆ నిరీక్షణను బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ వాక్యపు వెలుగులో మేము జీవించేలాగా మీరు మాకు కలుగజేసిన ఈ భాగ్యాన్ని వృధా చేయకుండా మీ నామమునకు, మీ రాజ్యానికి మహిమ కలిగేలా మేము జీవించినట్లు మీరు కృప చూపండి దేవా. పరిశుద్ధాత్మదేవా, మా పరిస్థితులు, మా జీవితాలు అన్నీ మీకు తెలుసు దేవా. దేవుని మార్గంలో మేము నడిచే విధంగా, వాక్యం ప్రకారం నడిచే విధంగా ఆత్మ ఫలములు మా జీవితాలలో ఇంకా ఎక్కువ వృద్ధి పొందేలాగా మీరు మమ్మల్ని నడిపించండి. లోకపు విషయాలను, లోకపు ఆశలను పక్కన పెట్టి పరలోక రాజ్యపు విషయాలను, పరలోక రాజ్యపు సంగతులను మేము
ప్రతిరోజు గుర్తించుకొని వాటిని బట్టి మేము నడుచుకునేలాగా మీరే మమ్మల్ని నడిపించండి. మరొకసారి మా జీవితాలన్నిటినీ మీకు అర్పిస్తున్నాం. మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.